Love is not an accident. Hey, Kalachaka! Sorry, చెప్తే నా కొమ్ముడు రావా? అవును, గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మరి నాన్న చూస్తుంటే నీకు నాన్న కూడా. Welcome back to Youngster. We are going to react to Bommarilu movie. Oh, it's almost confirmed. Actually, he liked the girl, but the character not like actually. No character. She's almost like everything doing by father's opinion. Hey! అంతా అయిపోయిందిరా. నేను ఆశపడింది అంతా పోయింది. నీ పెళ్లి విషయం పోయిందన్నావా? ఓకే, నీ కెరియర్ ఆ విషయం నాకు వదిలే, పిచ్చెక్కిస్తా. మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి. మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదురా. సరే, నేను ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ రా. ఓవర్ చేస్తున్నారు రా. వచ్చినట్టు తగిలేదు రెండో సిద్ధు అనవసరంగా ఫీల్ అవుతురా. నీ లైఫ్ ఏం కాదు, అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు మంచోడివిరా. మంచోడా? నేను మంచోడా? సిద్ధు మంచోడా? నేను అది మందు తాగుతున్నాను. అది నేను మంచోడా? నేను రౌడీ. అది కాదు సిద్ధు. నేను పోకిరి. సిద్ధు ఎక్కువ ఎందుకు, చాలు ఇంటికి బయలుదేరు. నేనా ఇంటికి వెళ్ళను. సిద్ధు తన సొంత కాళ్ళ మీదే నిలబడతాడు. కాళ్ళు పెట్ట పోతాయి. లైఫ్ అయిపోయింది. కాలిపోతే అయినా అతని ప్రాబ్లం ఏంట్రా? నా లైఫ్ ని అతను గొప్పగా డిజైన్ చేయడం ఏంట్రా? ఏంట్రా చెప్పారు? నాకు ధైర్యం లేదా? నాకు ఖర్చు లేదా? రమ్మని చెప్పు చెప్పేస్తా. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు చెప్పేస్తా. అతన్ని రమ్మని చెప్పు. పిలు 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 ఆయన వచ్చేస్తారు. ఇది మన దగ్గర వీళ్ళు వచ్చేసిందిరా. He's nicely acting now, completely. Yeah? Really? Yeah, superb. He's enjoying like anything. He's a complete perfect like that. పోనీ పాలన తాగరా. వద్దుమా. ఏం తాగొచ్చావా? కాదు, బయట పాలు తాగొచ్చావా? ఎన్నిసార్లు చెప్పాలి? ఇట్స్ నాట్ హెల్దీ. ఇంకా తాగండి. వాడు 2 రోజుల నుంచి అదోలా ఉన్నాడు. ఏమైందో కనుక్కోండి. ఏం లేదు. మ్యాచ్ చూస్తావా? వద్దులే, లేట్ అయిపోతుంది. అలా చూడటం మానేసి ఇదిగా మీరు వెళ్ళి పక్కన బాగున్నారు దండం పెట్టుకుని ఏ మమ్మల్ని పంపించి మీరు సైడ్ కొట్టుకున్నావనా? ఊళ్ళో ఏంటి ఆ మాట? అరే ఆ అబ్బాయి బాగుంది కదా. ఈవిడ ఒకడు రే అయిందేదో అయిపోయింది కానీ పెళ్లి వల్ల నీవే సైడ్ కొడతాం. నీకేంట్రా ఆ నిద్రలో గెలుపుతావు? మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటారు. ఇప్పటికీ అదే అంటాను. ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు, క్యారెక్టర్. ఇప్పుడు అమ్మాయిని కుట్టారు. నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా? లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా. హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ముడు రావా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? This one I heard somewhere, no? Trisha. సరే గుద్దు గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గుద్దు గుద్దు. Impressed. Wow, that's good. Same Scott has used in that also? Yeah, this is almost a remake. We can call it a remake or? This song is there also. Yeah.
Wow, score. Again, she acted along with Jane Ravi. Again, DSP Magic, no? Their Nuvastani after this score. Hey, Tamudu, 9. Next. Hey. Ready. అయ్యో ఏం మొక్కుకోకుండా పెడుతున్నానేంటి? ఏం మొక్కుకుందాం? మా కాలేజ్ లో ఒక వెదవికి జోక్ చెప్పాను. వాడు నవ్వకపోగా తిరిగి నన్నే ఏడిపించాడు. వాడికి దెబ్బలు తగలకుండా చిన్న యాక్సిడెంట్ అందరికి పంచవలసిన ప్రసాదం నువ్వు అక్కడే She's a little crack. అలా తినపడరా బాబు, అలా ప్రసాదం తింటే మరి ఇప్పుడు ఎలా గల్లీ గల్లీ వెతకడానికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా. అదే అమ్మాయిలు ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం. ఎప్పుడు వస్తుందిరా? ఎన్నిసార్లు అడుగుతావరా? పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. క్రికెట్ టీమ్ లో ప్లేస్ కోసం గంగూలీ వెయిట్ చేస్తాం. ఎప్పుడు రా? రే ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో రెడీ రావద్దు. ఆయన ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదా. ఆడపల్లి దాని డ్రెస్ రెడీ, కాలేజ్ బ్యాగ్ రెడీ, అది స్నానం చేసి వచ్చే లోపు పెద్ద కుస్తీ ఫైట్ రండి. వేడి నీళ్ళు పడితే అరుస్తున్నాడు. నన్ను ఏమన్నా అంటే అన్నావని నా కుస్తీ మాత్రమే అనుభవం. నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా. ఏంటి అర్థం కాదు? ఆ మెడల్స్ చూడు, ఆ కప్పులు చూడు, ఆ బాడీ బిల్డింగ్. లంగడితో 2 ఫోటోలు దిగి దొంగ సర్టిఫికేట్ పెట్టి దేవాదాయ శాఖలో జాబ్ కొట్టేశా. ఆయన తాకపోతుడికి జాబ్ లెక్చారు. ఏ డ్రెస్ బాగుంది? థ్యాంక్స్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? వస్తున్నా. హలో కనకరావు గారా అండి? అవునండి. శుక్రవారం పంచమి ఉదయం 10 గంటలకు మంచిదండి. అలాగే. పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకున్నామండి. పెళ్లి చూపులా? ఆశ్రీ మీకు చెప్పలేదా? Hasini, her name. నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఎలా చేస్తున్నావా? పెళ్లి చూపులు నాకు కాదు, నీకు. మా మ్యాథ్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్ లో ఆవిడతో ఓ గోల్ తగ్గుతుందని సెట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. కాలేజ్ వెళ్తున్నాను. ఆ కిటికీ తెచ్చుకోదు. మేకలు కొట్టేస్తాను. మేకలు కొట్టేవే? లేకపోతే రోజు నేను బస్ ఎక్కే దాకా నువ్వు కిటికీలోంచి చూడడం, అక్కడ ఎవడైనా నాకేసి చూస్తే వచ్చి గొడవ చేయడం అందుకోలేకపోతున్నా నాన్న. అదేం కాదు, ఏదో చిన్నపిల్లలు బయటకు వెళ్తున్నావు కదా, సేఫ్టీ. నేనే చిన్నపిల్లని కాదు, అయినా దాన్ని సేఫ్టీ అనరు, అనుమానం అంటారు. అనుమానం నీ మీద కాదు, ఈ కాలం కుర్రనాయల మీద. ఈ కుర్రనాయలు ఆగిపోయావే చెప్పు. కూతురు ముందు కూతురు మాట్లాడకూడదులే, వెళ్ళు. ఈ కుర్రనాయలు మామూలు కాదు, పెద్దలు లవ్ లెటర్ ఏంట్రా నేను క్రికెట్ ఆడడానికి రాలేదు? Oh, like there, he also. But she is controlling him. Exams back రాయలోకి. All the best. See you. Bye. Thank you. గుర్తుపట్టలేదా? ఓ నువ్వా? ఏంటి? అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా, సరిగా మాట్లాడుకోలేదు. అయితే వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. ఏదైనా మాట్లాడొచ్చు. ఏంటా మ్యాటర్? వదిలే. ఏమిందిరా? వదిలే అంటున్నాను కదా. ఏమైంది చెప్పరా? నిన్ను ఈజెట్ అంతా ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా? అది మన కాలేజ్ బస్సే. పిచ్చికిద్దాం. ఇన్సా చెప్పండి, ఇంకేందా వెంటబడుతున్నావు? చెప్తే వినవా? ఇష్టమైందని చెప్తే క్లాస్ చెప్పడం మానేస్తారా? వెంటబడి మీరు చెప్పట్లా? నేను అంటే అరే త్యాగరాజు, ఇచ్చిందా అమ్మాయి మధ్యలో నాటా పెట్టిందిరా? ఇదేనా పద్ధతి? ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది వీరు కదా. స్టూడెంట్స్ అంటే 2001 బ్యాచ్. సిద్ధు అని ఉండేవాడు. అదే వాట్ స్టూడెంట్ హీ వాస్. అంటే గౌరవం, లెసన్స్ అంటే శ్రద్ధ, అమ్మాయి అంటే చిరాకు, ప్రేమ అంటే స్టూడెంట్. ఇప్పటికీ నా కళల్లో వెలుగుతున్నాను. సిద్ధు ఇప్పుడు చదువు నీ గురించి చెప్తున్నా వాడికి. ఎట్లా వచ్చావు? ఏమన్నా డౌట్సా? అవును సార్,
ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుని ఇటే వచ్చింది. ఏంటి బాబు నవ్వుతున్నారు? బహుశా ఏదో కదా. కాదు సార్, కాఫీ తాగడానికి పిలిచాను. హాయ్ హాయ్ నిగా హాయ్ సల్ఫా. ఏంటి ఇందాక ఏమన్నా ఇడియటా? ఏదో గుడ్లు కలిసి మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు, లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా? హలో, నేను అలాంటి వాటిని కాదు. సేమ్ కాలేజ్, ఎంక్వైరీ చేసుకో. మరి నువ్వు మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మరి నాన్న చూస్తుంటే నీకు నాన్న ఉన్నాడా? అదే అలా అడిగా. అది అంటే ఇట్స్ ఓకే. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. Oh, Wow, what a turning, no? but she is very childish. అందుకు ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను? ఎలా ఒప్పుకున్నావు? క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని. సరే, ఎక్కడికి వెళ్దాం? మినర్వా. అదే ఇక్కడ సికింద్రాబాద్. సికింద్రాబాద్. She's crazy for coffee and go. Nice, no? That one? Yeah, Open? it's an open bus. అవును, నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? నీ ఏజ్ ఎంత? నీకన్నా 2 years ఎక్కువ. మరేంటి ఇలాంటి షార్ట్ వేసావు? బాలేదు. ఏజ్ టేస్ట్ కనిపిస్తుంది కదా? కదానా? Kada? Like, he's also. కాఫీ మొత్తం 4 మాటలు మాట్లాడాలన్నావు. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడనా? నేను మాట్లాడతాను. సరే, ఒక జోక్ చెప్తాను. ఎందుకు తెచ్చుకోలేదంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. అయిపోయింది. రండి, వస్తావా? ఇదో, పర్లేదు, దూకేయ్. దూకేయ్. పెట్టు. He has not done anything like that. No, that's it. See, he's like, oh. ఇక్కడ మంచి కాఫీ తాగాలి కదా? సుధర్ భాయ్, సూపర్ కాఫీ తాగాలంటే హైదరాబాద్ లో ఇప్పుడే. నేను చెప్పాను కదా. Very rich, no? బాయ్. ఎస్, 2 కాఫీ. 2 కాఫీ. స్పెషల్. క్లీన్ చేయరా భయ్. సార్, నువ్వే చెప్పు. ఓకే సార్ అన్నమా. అయితే ఇవాళ మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు కదా? ఏంటి నువ్వు బుద్ధితే కొమ్ములు మాట్లాడి చుట్టాలు ఇలాంటివి నమ్ముతావా? బాగున్నాయి కదా? ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ? పక్కింటి పిల్లల దగ్గర. పిల్లల దగ్గర? ఏ చిరు, బాగున్నావా? ఇంతకీ క్యారెక్టర్ డిసైడ్ చేసేసావా? ఇది ఇంకేముంది? ఇదేంటందిరా మళ్ళీ ఎంత? నన్నే అంది కదా, కూర్చో, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ. He liked her character. సీరియస్ గా కామెడీ నాకు తెలియదురా. ప్రస్తుతానికి నేను ఒక ఇడియట్ అంతే. Wow. Stylish little. Oh, that change has to show, no? I heard somewhere this song, right? Might be it's a DSP song, like. That too, Sundar Subramaniam, maybe you don't know the same songs. Because we will be hearing the Tamil songs, no? If you have not watched the movie, also songs can hear. Yeah, he is also doing nicely as a romantic guy. We would watch his Boys movie. I haven't watched that movie, you know. I really want to watch. Dan Nuvastani here energetic, no? Yes, yes.
he is more energetic. Because there I think Trisha and Srihari sir also having more space. Yes. He's not having much space there, right? And Srihari sir is there more actually. the second half is almost like he's started doing the farming and all. And there he is dominating so many areas. Srihari sir, he is there Even now. Trisha also. Prakash Raj. I smile. Here he is dancing nicely. Ah, But in that, not seeing no that much dance and all. he danced. Differently. Hey, the boys movie is dancing the songs and all, right? Here he is dancing nicely. He's looking very handsome, right? Very handsome. That this one is so suiting actually. Who is that? Is any dance choreographer? Like I that. felt like that. Somewhere I have seen in this guy. Show that one, no? Show or something like that one. Dance choreographer. Shobhi Raja. No. In Malu Singh. Shobhi. Shobhi. Shobhi Master. He's felt it like that. That expression felt like Allu Arjun. Exactly. Like, oh wow. Like now we started exploring his movies. So that. It feels so different because it's very unique for us when we are watching. Yeah. Actually feeling fresh. Yes. Because we have seen so many romantic movies, no? But when he is doing it is different. Might be because like I have watched I cannot call it as like pure romantic. Which This vibe kind of movies of Allu Arjun more. Yeah. I don't know, like I have missed out his movies so much. Boys and all, like I don't know, like all those movies I couldn't watch that movie. But the time I started watching more of like Telugu movies, I started with Allu Arjun movies actually. But then he was a trend and he was having a number of movies of that range. So I started liking him. So when we would be liking one, actor being in that particular, with that energy, and we might not like other person. But here, after these many years, when we are, watching this movie, especially this 2006 movie and all, like, feels so great, and also feels so sad that we missed out at that time. Yeah, it's a perfect movie on that time, no? Because so many elements are completely satisfying on that, and now also it is feeling fresh because of his energy actually. And it is not going just like that. It is having every perfect that story is building perfectly, like what is the point of view the hero is talking about, what is his problem, and what is his family, like everything, and about her character, everything is actually already showing in the beginning, so it's going like very step by step, that's the thing. It's not like a normal commercial masala or romantic like that. It's not like that, because that's why only the IMDb rating is there like that, because the building of the characters and how much of depthness the character we can see, because Siddharth, all expressions we can see when he is standing in front of father, when he is with friends, how he is behaving. The both character shade was so superb. No, he is doing that dual shade almost. And also when he would be being with his father, how he is frustrated and he doesn't want it. Really, whatever he says, he completely hates it, but he cannot behave the same way. But when he's seeing Genelia, he's completely getting what he want, or knowing what he want exactly. So that connection was so beautiful, and how her character, because she can really handle this kind of and one thing, in Boys movie they together only acted. Yes. And in Sandhu Subramanian also she is only, no? Genelia only, right? She only acted along with Jayam Ravi. So it's really nice, and there was, again, I feel like this movie also we can watch it at one stretch. This movie is of that range actually. So really waiting to watch the next scene. We'll see another video.